ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆదివారం రొట్టె కూడికకు చేరి వస్తున్న అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం, ప్రభు దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినం. సంఘముగా ప్రతి విశ్వాసి ప్రభువును జ్ఞాపకం చేసుకుని సమాజ మధ్యంలో ఆయన హెచ్చించి ఘనపరచి తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా ఆరాధన, స్తుతియాగము, జిహ్వాఫలము అర్పించబద్ధులమై ఉన్నాం. విశ్వసించిన మనం మన జీవిత కాలమంతా లేక ప్రభు వచ్చు వరకు ఈ మంచి ఆచారాన్ని మనం పాటించవలసిన వారగా ఉన్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగాను, మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు మనకు గల ప్రేమకు గుర్తుగాను మనము ప్రతి ఆదివారము సంఘముగా రొట్టె కూడికలో ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించాలి. రొట్టె కూడికలో ప్రధానంగా మన ప్రభును గురించిన తలంపులు, ధ్యానాలు మనం కలిగి ఉండాలి. 66 గ్రంథాలలో మర్మంగా గుప్తమయ్యున్న మన ప్రభువును పరిశుద్ధాత్మ సహాయంతో పరిశీలించి, పరిశోధించి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గుణగణాలను మనం ధ్యానించి తద్వారా ఆయనను హెచ్చించబద్ధులమై ఉన్నాం. సహాయకరంగా నిర్గమాకాండము 26వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 26 వర్స్ 36, 36వ వచనం. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. అలాగే 27వ అధ్యాయము 16వ వచనం. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. అరణ్య యాత్రలో ప్రత్యక్షపు గుడారము దేవుడు వారికి కనుపరిచాడు. ఆ చొప్పున మోషే ఊరు బెస్లేలు ద్వారా ఆ ప్రత్యక్ష గుడారమును తయారు చేసి ఉంచాడు. తన జనుల మధ్య తన సన్నిధిని ఉంచడానికి దేవుడు చేసిన ఏర్పాటు అరణ్యములో ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారము, అందులోని వస్తువులు, సామాగ్రి, పరికరాలు, పరిచర్య, బలులు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. ఆ ప్రత్యక్ష గుడారపు ధ్యానములో మన ప్రభువును ప్రతి విషయములోనూ మనం చూడగలం. ఇక్కడ 36వ వచనంలో, 26వ అధ్యాయం 36వ వచనంలో, మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. అలాగే 27:16లో కూడా ఆవరణపు ద్వారము అన్నాడు. గుడారపు ద్వారము, ఆవరణపు ద్వారము. ద్వారము ఆవరణంలో ప్రవేశించడానికి, ద్వారము ప్రత్యక్షపు గుడారంలోనికి, టెంట్, ప్రాపర్ టాబర్నకల్ ప్రవేశించడానికి ద్వారము. ఆవరణంలోనికి ప్రవేశించుటకు ఏర్పాటు చేయబడిన ద్వారము, అలాగే ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించడానికి ఏర్పాటు చేయబడిన ద్వారము. ఎవరే గాని లోపలికి ప్రవేశించాలంటే ద్వారము గుండా ప్రవేశించాలి. అది దేవుని ఏర్పాటు. ద్వారము గుండా లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశించుట, ఇంటి ద్వారము, భవనం యొక్క ద్వారము,
దేవాలయం యొక్క ద్వారము లేక గుడారం యొక్క ద్వారము ఏ ప్రదేశంలోనికి వెళ్ళాలన్నా ద్వారము గుండా వెళ్ళాలి. లోపలికి ప్రవేశించిన వారికి భద్రత, రక్షణ, క్షేమము, సౌకర్యము, అనుకూలతలు, సంతోషము ఇవి అనుగ్రహించబడతాయి. లేక వీటిని ఆశించి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశిస్తాడు. ద్వారము లోపలికి ప్రవేశిస్తాడు. ద్వారము గుండా లోపలికి ప్రవేశిస్తాడు. 27వ అధ్యాయంలో ఆవరణపు ద్వారము గురించి మాట్లాడుతున్నాడు. ఆవరణపు ద్వారానికి వేయబడిన ఆ పేనిన సన్న నార ఎంతో గంభీరమైంది. దానికున్న వర్ణములు ఎంతో శ్రేష్టమైనవి. ఆత్మీయంగా అవి విలువైన సమాచారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇచ్చేవిగా ఉన్నాయి. ఆవరణములోనికి ప్రవేశించాలంటే ద్వారము గుండా ప్రవేశించాలి. వేరొక దారి లేదు. ద్వారము గుండా ప్రవేశిస్తేనే అది హుందాగా ప్రవేశించినట్లు, క్రమంగా ప్రవేశించినట్లు, లేక సరైన రీతిలో ప్రవేశించినట్లు. గోడ దూకి కాదు, లేక ఆవరణపు తెరల గుండా దూకి కాదు, ద్వారము గుండా ప్రవేశించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారము, ఆయన పరలోకపు ద్వారము అని ఆయన చెప్పాడు. మనం చూస్తున్నాం. ద్వారము గుండా లోపలికి ఎందుకు ప్రవేశిస్తాడు అంటే, దేవుని చేత అంగీకరించబడ్డానికి గాను బలులు అర్పించుటకు ఆవరణంలోనికి ప్రవేశిస్తాడు. ఆవరణలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ దహన బలిపీఠము, దాని మీద బలి అర్పించబడుతుంది. అనగా తన పాపముల కొరకై ప్రాయశ్చిత్తము చేయడం కోసంగా మొదట ఆవరణపు ద్వారము గుండా ప్రవేశించాలి. దేవుని సంధించడానికి, దేవునితో సమాధానపరచబడ్డానికి ఆ ద్వారము గుండా ప్రవేశించాలి. అవును, ప్రభు చెప్పాడు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 8వ వచనంలో, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ ఆమ్ ద డోర్. నేనే అన్నాడు. నేనే ద్వారమును అన్నాడు. 10వ అధ్యాయము 8వ వచనంలో గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. 9వ వచనంలో కూడా నేనే ద్వారమును అన్నాడు. నేనే ద్వారమును అన్నాడు. వేరొక ద్వారము లేదు లోపలికి ప్రవేశించడానికి. దేవుడు తండ్రి యొద్దకు రావడానికి, పరలోకానికి ప్రవేశించడానికి, పరిశుద్ధులైన తండ్రిని సంధించడానికి ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకైన నేనే ద్వారమును, ఐ యామ్ ద డోర్, నేనే ద్వారమును అని అన్నాడు. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై అన్నాడు. రక్షింపబడిన వాడై. యేసుక్రీస్తు ద్వారా ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడు. రక్షణ పొందాలంటే, ఒక పాపి రక్షించబడాలంటే యేసుక్రీస్తు ద్వారానే, ఆ ద్వారమయ్యున్న యేసుక్రీస్తు ద్వారానే ఒక పాపి రక్షించబడగలడు. ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయన రక్షించడానికి వచ్చినవాడు. పాపి రక్షించబడ్డానికి ఆయనే ద్వారము. ఆయన ద్వారా తప్ప ఎవడును రక్షించబడలేడు అనే సత్యాన్ని ఆయన తేటపరిచాడు. ప్రవేశించిన వాడు రక్షింపబడును అన్నాడు. రక్షింపబడును. యేసుక్రీస్తు ద్వారముగా ఉండగా తండ్రి సన్నిధికి ప్రవేశించడానికి, ఆ బలిపీఠం వద్దకు ప్రవేశించడానికి, ఆ తర్వాత గుడారంలోనికి ప్రవేశించడానికి, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మొట్టమొదటి మెట్టు ఆవరణపు ద్వారములోనికి గుండా ప్రవేశించాలి.
సర్వమానవ జాతికి దేవుడిచ్చిన ఆహ్వానం అదే. దప్పిగొన్నవాలారా అన్నాడు, నీళ్ళ యొద్దకు రండి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అన్నాడు. ఏ గొప్ప ఆహ్వానం! ప్రపంచమంతటికి ఆయన ఇచ్చిన ఆహ్వానం, మానవాళికి ఆయన ఇచ్చిన ఆహ్వానం. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, విశ్రాంతిని కలుగ చేతును. ఆ ఆవరణము వెలుపట, ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణకు వెలుపట ఉన్న సమస్త మానవ ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. అక్షరార్థంగా నేడు కృపాకాలంలో యేసుక్రీస్తు నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఈ ద్వారము యొద్దకు వస్తే, యేసుక్రీస్తు అనే ద్వారము యొద్దకు వస్తే వారు లోపల ప్రవేశించడానికి, తండ్రి సన్నిధికి, పరిశుద్ధులైన దేవుని సన్నిధికి, మహిమలో ఉన్న దేవుని సన్నిధికి, దురవగాహమైన తేజస్సులో ఉన్న దేవుని సన్నిధికి పాపి ప్రవేశించడానికి యోగ్యత లేకపోగా ఆయన ద్వారా నిర్భయముగా తండ్రి యొద్దకు, తండ్రి సన్నిధికి, దేవుని సన్నిధికి ప్రవేశించడానికి దేవుడు చేసిన ఏర్పాటు పరలోక ద్వారము మన ప్రభైన యేసుక్రీస్తు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 6వ వచనములో, 14వ అధ్యాయము 6వ వచనము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. నా ద్వారా, ఈ ద్వారము ద్వారా ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఆయనే మార్గము, సత్యము, జీవమును. తండ్రి యొద్దకు రావాలంటే ఆయన ద్వారా రావాలి. ఈ ద్వారమయున్న యేసుక్రీస్తు ద్వారానే ఎవరే గాని తండ్రి యొద్దకు వచ్చేందుకు వీలు కలుగుతుంది. ఈ ద్వారము ద్వారా తప్ప మరి ఏ విధంగాను తండ్రి యొద్దకు ఏ మనుషుడు, ఏ పాపి చేరలేడు అనే విషయాన్ని ఇక్కడ తేటగా ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో, 4:12లో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడు. ఈ నామముననే, ద్వారమయ్యున్న యేసుక్రీస్తు, ఈ నామముననే, యేసు అను ద్వారము, పరలోకానికి ప్రవేశము, తండ్రి యొద్దకు ప్రవేశము, పరిశుద్ధుడైన తండ్రి యొద్దకు ప్రవేశము, నీతిమంతుడైన దేవుని యొద్దకు ప్రవేశము మనం పొందాలంటే యేసుక్రీస్తు అను ద్వారము ద్వారానే మనకు వీలు కలుగుతుంది. మరి ఎవని వలన రక్షణ మనం పొందలేం అని తేటగా ఇక్కడ మనకు చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారా మనము తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. 1 Corinthians chapter 15 verse 21. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కనిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను, ఆదాము ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగెను. యేసుక్రీస్తు ద్వారా, ద్వారమయ్యున్న యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనకు మృతుల పునరుద్ధానము కలుగుతుంది. ఆయన పునరుద్ధానుడు, ప్రథమ ఫలముగా లేచిన వాడు మృతుల్లో నుంచి యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనము మృతుల నుంచి పునరుద్ధానము పొందగలం. జీవ పునరుద్ధానానికి మనము వారసులము కాగలం. యేసుక్రీస్తు పునరుద్ధానము, ఆయన ద్వారా కలిగిన పునరుద్ధానము మనము అనుభవిస్తున్నాం. అందు నిమిత్తమై ఆయన మన నిమిత్తమై మృతి పొందాడు. ఆయన మృతి పొందాడు. లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనం ప్రకారము ఆయన తిరిగి 3వ నాడు లేపబడెను. మృతుల పునరుద్ధానం, మనుష్యుని ద్వారా పునరుద్ధానము క్రీస్తు ద్వారానే అన్నాడు, మనుషుని ద్వారానే అన్నాడు.
మృతుల పునరుద్ధానమును కలిగెను. మృతులైన మనకు పునరుద్ధానము కలిగించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనకు మృతుల పునరుద్ధానము కలిగింది. మనం చనిపోయినా మనకు పునరుద్ధానము ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగింది అనే గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఆయన ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి 3వ రోజు లేపబడ్డాడు. ఆయన లేపబడుట ద్వారా, ఆయన లేచుట ద్వారా మనకు పునరుద్ధానము పొందే భాగ్యం కలిగింది. ఆయన ద్వారానే, ఆయన యందలి విశ్వాసము ద్వారానే మనకు పునరుద్ధానము కలిగింది. యేసు ప్రభు మన పునరుద్ధానానికి ద్వారమై ఉన్నాడు. మృతుల పునరుద్ధానానికి ఆయన ద్వారమై ఉన్నాడు. మనము తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయన ద్వారమై ఉన్నాడు. మనము రక్షించబడ్డానికి ఆయన ద్వారమై ఉన్నాడు. నీతిమంతుడైన దేవుణ్ణి సంధించడానికి, మనకు నీతిని కలుగు చేయడానికి ఆయన ద్వారమై ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులుగా మనం చేయబడం. ఆయన విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడగలము. ధర్మశాస్త్రములకు వేరుగా దేవునికి నీతి బయలుపరచబడుతుంది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైంది. విశ్వసించు ద్వారా అందరూ ఆయన ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మన నీతికి ద్వారము ఆయనే. తండ్రి యొద్దకు చేరడానికి ద్వారము ఆయనే. పరలోకములో చేరడానికి ద్వారము ఆయనయై ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీ 1:20. ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలని సమస్తమును అన్నాడు ఇక్కడ. తన సమస్తమును అవి భూలోకమందున్నవైన అని అంటున్నాడు. ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవలని తండ్రి అభీష్టము ఆయను అని చూస్తాం. తండ్రి యొక్క అభీష్టము, ఆయన కోరిక, ప్రగాఢ వాంఛ, ఆయన ఇచ్ఛ ఏమిటంటే సమస్తమును అవి భూలోకమందున్న గాని పరలోకమందున్నవి గాని సమస్తమును తనతో సమాధానపరుచుకోవాలి. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. సమాధానానికి ద్వారము ఆయనే. తండ్రితో సమాధానపరుచుకోవడానికి ద్వారము ఆయనై ఉన్నాడు. అది ఎలా సాధ్యమైంది? ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. ఆ ప్రత్యక్ష గుడారపు ఆవరణపు ద్వారంలోనికి వద్దకు వచ్చినప్పుడు లోపలికి ప్రవేశించడానికి, యేసుక్రీస్తు ద్వారా లోపలికి ప్రవేశించడానికి అక్కడ జరిగిన కార్యము శిలువ రక్తము చేత సంధి చేయబడింది. అవును, యేసుక్రీస్తు మన కొరకై ఆ కలవరి శిలువలో ఘోరమైన శ్రమలు 6 గంటల సేపు వేలాడి మన నిమిత్తమై ఆయన తన దేహాన్ని అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తమై తన రక్తమును కార్చాడు. నమ్మిన వారిని దేవునితో సంధి నిబంధన చేశాడు. ఆ శిలువ రక్తము చేత సంధి చేయబడిన మనకు దేవునితో సమాధానము కలిగి ఉండే భాగ్యము అనుగ్రహించాడు. పూర్వం మనకు విరోధులుగా ఉంటిమి. ఒకప్పుడు దేవునికి శత్రులమై ఉంటిమి, భక్తిహీనులుగా ఉంటిమి, అనీతిమంతులుగా ఉంటిమి. దేవునితో సమాధాన పడడానికి ఏమాత్రము తగిన వారము కాకుండా ఉంటిమి. అయితే ఆయన ద్వారా దేవునితో సమాధాన పరుచుకునే భాగ్యము
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు కలిగించాడు. ఈనాడు మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నామంటే ఆయన ద్వారానే. ద్వారమయ్యున్న యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి ఆ ఆవరణపు ద్వారం యొద్దకు వచ్చినవాడు దేవునితో సమాధానం పడాలంటే ద్వారము గుండా వెళ్ళాలి. ద్వారము గుండా వెళ్ళాలి. దేవుని సన్నిధిలోనికి దేవునితో సమాధాన పడాలంటే ఆ ద్వారము గుండా వెళ్ళాలి. రక్షించబడాలంటే ఆ ద్వారము గుండా వెళ్ళాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆ ద్వారము గుండా వెళ్ళాలి. ఆ పాప క్షమాపణ ఆయన పొందాలంటే ఆయన ఆ ద్వారము గుండా వెళ్ళాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ద్వారమై ఉండగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి మొదటి మెట్టు ఆ గుడారపు ఆవరణపు ద్వారము. ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణపు ద్వారము అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ నీల ధూమ్ర రక్త వర్ణములు పేనిన సన్న నార తెర వేయబడి ఉంది. ఆ వర్ణములను గ్రహించి వర్ణములను ధ్యానించి వర్ణములలో ఉన్న ప్రభువును గురించి పూర్తిగా ఎరిగి ఆ పేరిన సన్న నారల్లో ఉన్న ప్రభువును పూర్తిగా ఎరిగి ఆయన క్రీస్తు అని ఎరిగి అంగీకరించి ఎవరైతే ప్రవేశిస్తారో ఆ ద్వారము గుండా వారికి రక్షణ, నీతి, సమాధానము, శాంతి, సంతోషము, భద్రత, క్షేమము లోపట కలుగుతుంది. లోపల ప్రవేశించిన వాడు ఆ ద్వారము గుండా ప్రవేశించిన వాడికి మాత్రమే ఇవన్నీ సంభవిస్తాయి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 38. 13వ అధ్యాయము 38వ వచనంలో, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే లేక ఈయన ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడననియు మీకు తెలియుగాక. ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది. సర్వలోకానికి పాపక్షమాపణ ఈయన ద్వారా, ఈ ద్వారమయ్యున్న యేసుక్రీస్తు పాపక్షమాపణ పొందాలంటే ఈయన ద్వారానే లోకములో మానవ జాతికి పాప క్షమాపణ కలుగుతుంది. అది ప్రచురమగుచున్నది. ఇట్స్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్. పాప క్షమాపణ ఈయన ద్వారానే. లోకంలో ఎవరైనా పాప క్షమాపణ పొందాలంటే యేసు క్రీస్తు ద్వారానే అది వీలవుతుందని ప్రచురము చేయబడుతుంది. ఎవరైతే ప్రచురం చేయబడిన తర్వాత ఆ ద్వారమునొద్దకు వస్తారో, ఆవరణపు ద్వారమునొద్దకు వస్తారో, అక్కడ ఉన్న యొక్క తెరను చూచి ఆ పేరిన సన్నని నారపు తెర, ఆ ధూమ్ర రక్త వర్ణములు గల తెరను చూచి ఆ ద్వారము వద్ద ప్రభువును గుర్తించి ఎరిగి అంగీకరించి ప్రవేశిస్తాడు. వాడికి పాప క్షమాపణ మార్గము సుగమమవుతుంది. వాడు లోపలికి ప్రవేశించిన వాడే దేవుడు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందడానికి వీలవుతుంది. ఆ అరణ్య యాత్రలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఆ ప్రత్యక్షపు గుడారము, ఆవరణపు ద్వారము. లోపలికి ప్రవేశించడానికి, ఆ బలులు తీసుకుని వచ్చి అర్పించడానికి, ఆ తర్వాత ప్రధాన యాజకులు దాన్ని తీసుకుని లోపల పరిశుద్ధ స్థలములోను, అంటే ఆ ఆరాధకుని తరఫున ప్రత్యక్షపు గుడారములోను, పరిశుద్ధ స్థలములోను, తదుపరి అతి పరిశుద్ధ స్థలములోను అర్పించడానికి, అంటే ఏటా ఒకసారి అవన్నీ ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశానికి మొదటనే ఆవరణపు ద్వారము గుండా అతడు ప్రవేశించవలసి ఉంది. ఇవన్నీ దైవ సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆత్మీయమైన మేలులు పొందాలంటే మొదటి మెట్టు
ఆవరణపు ద్వారము గుండా ప్రవేశించాలి. అలాగే రెండవది గుడారపు ద్వారం అన్నాడు. గుడారపు ద్వారము, గుడారపు ద్వారంలోనికి ఎలా ప్రవేశము? అక్కడ ప్రధాన యాజకుడు ఆ బలి అర్పించి తీసుకుని వెళ్తాడు రక్తమును ప్రోక్షించడానికి. చివరిగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఇది పాపి తరఫున జరిగించే కార్యం. ఆ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య గంభీరమైంది, ఎంతో శ్రేష్టమైంది, అది ఆత్మీయమైంది, పరసంబంధమైనది. ఆయనను ఆ ప్రత్యక్ష గుడారపు ద్వారము గుండా ప్రధాన యాజకుడు వెళ్ళవలసి ఉంది. ఆ ద్వారానికి కూడా నీల ధూమ్ర రక్తవర్ణములుతో కూడిన పేనిన సన్నపు నారతో చేయబడిన తెర, ఆ తెర గుండా ఆయన వెళ్ళాలి. ఆ ద్వారము గుండా ఆయన వెళ్ళవలసిన వాడే ఉన్నాడు. ఆ ద్వారము ప్రధాన యాజకునికి అది ఆ ప్రవేశాన్ని కలిగించేదిగా ఉంటుంది. మెట్టుకు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని ప్రసన్నతను పొందడానికి, టు గెట్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్, టు గెట్ ఎంట్రీ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఆయన ప్రసన్నతను పొందడానికి ద్వారము గుండా వెళ్ళవలసి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారమై ఉండగా సర్వలోకములో ఉన్న మానవ జాతి దేవుని సన్నిధికి రావడానికి, పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డానికి, ఆయన సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడ్డానికి, రక్షణ పొందడానికి, సమాధానం పొందడానికి ఒకే ఒక మార్గము, దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అందుకే అన్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా ప్రవేశించినట్లా అని అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. దేవుడు మానవ జాతికి ఏర్పాటు చేసిన గొప్ప అనుకూలత ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత కుమారుని లోకానికి పంపాడు. ఆయన ద్వారా మానవ జాతిని అంగీకరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ద్వారా తప్ప మరి ఏ విధంగా నైనా, ఎవరి ద్వారానైనా ఆయన పాపి అయిన మానవుని అంగీకరించబోడు. యోహాను సువార్తలో ఒక మాట చూస్తాం. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు ఆయనే, పరలోకం నుంచి ఇక్కడి నుంచి పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఆయనే అని మన మాట చూస్తున్నాం. తండ్రి వద్ద ఉండి వచ్చిన వాడు ఆయనే, తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిన వాడును ఆయనే లోకానికి లేక పాపికి పరలోకానికి వెళ్ళడానికి మార్గమును లేక ద్వారమై ఉండగా, ఆ మార్గము ద్వారా వెళ్ళడానికి దేవుడు చేసిన ఏర్పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప ఎవడును పరలోకానికి చేరలేడు, లేక తండ్రి యొద్దకు చేరలేడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రత్యక్ష గుడారములో ఆవరణపు ద్వారము సర్వలోక మానవ జాతికి దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి, మనుషులను రక్షించడానికి, నీతిని అనుగ్రహించడానికి, దేవుని ప్రసన్నత పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి, దేవునితో పరచబడ్డానికి ఏర్పాటు చేసిన ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తు. భూదంగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళ నా యొద్దకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. ఆయన యొద్దకు ఆ ద్వారము గుండా పాపి అయిన మనుషునికి పరిశుద్ధులైన దేవునితో సమాధానము కలిగే భాగ్యము
ప్రభువైన యేసుక్రీస్తు అనే ద్వారము అయ్యుండగా, మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి, పరలోకానికి ద్వారమై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు మన జ్ఞాపకం చేసుకుని, ఆ ద్వారము ఏర్పడడానికి, ద్వారముగా ఆయన ఉండడానికి, ఆయన మన నిమిత్తమై సిలువలో మరణించి, శ్రమ అనుభవించి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నమ్మిన మనకు రక్షణ దయచేశాడు, సమాధానం ఇచ్చాడు, శాంతినిచ్చాడు, నీతినిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందుని బట్టి మన దేవుని స్తుతిస్తూ, ఆ పరలోక ద్వారముగా ఉన్న ప్రభువైన యేసుని బట్టి తండ్రికి మన ఆరాధన అర్పించుదుముగాక.